ఎన్టీఆర్ జిల్లా బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. 6 మంది ప్రమాదం అంచుట కొట్టుమిట్టులాడుతున్నారు. అయితే ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్ గత 2 నెలల నుంచి పనిచేయటం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఫ్యాక్టరీ యజమానికి చెప్పినా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంతోనే ఈ రోజు కార్మికులు ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నారని వాపోతున్నారు కార్మికులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ప్రస్తుతం గాయపడిన కూలీల పరిస్థితి ఏ విధంగా ఉంది? మరోవైపు ఈ యాక్సిడెంట్ కు కారణం మేనేజ్మెంట్ నిర్లక్ష్యమేనా? వేణుశ్రీ ఏదైతే ఉందో జగ్గైపేట మండలంలోని బోదాడ గ్రామంలో అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో కూడా ఏదైతే 2 గంటల క్రితం బాయిలర్ పేలిన ఘటనలో కూడా దాదాపుగా 15 మందికి గాయాలవడం జరిగింది. అందులో 6గురికి సీరియస్ గా ఉన్నట్టుగా కూడా వైద్యులు నిర్ధారించారు. హుటాహుటిన అక్కడి నుంచి వారికి మెరుగైన వైద్యం కోసం విజయవాడ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో 6గురితో పాటు మరికొంత మందిని కూడా విజయవాడ తరలించిన కూడా చెప్తా ఉన్నారు. మణిపాల అంటే విజయవాడ దగ్గరలో ఉన్న మణిపాల హాస్పిటల్లో 7గురిని, అలాగే ఆంధ్ర హాస్పిటల్లో 6గురిని, జగ్గైపేట ప్రభుత్వ హాస్పిటల్లో 1ని, అలాగే బోదాడ సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ప్రథమ చికిత్స కేంద్రం వద్ద 1ని ఉంచినట్టు కూడా తెలుస్తా ఉన్నారు. ఏదైతే ప్రధానంగా కార్మికులు దాదాపుగా 4 నెలల నుంచి కూడా సంబంధించి ఏదైతే అది రిపేర్ లో ఉంది, మరమ్మతులు చేయించాలని కూడా యజమానులకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యజమానుల నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు 15 మందికి గాయాలైనట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో పోలీసులు కూడా అక్కడ ఉన్న ఫ్యాక్టరీకి సంబంధించిన మొత్తం విషయాలను కూడా కూపీలవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కార్మికులు ఎన్ని రోజుల నుంచి యజమానులకు ఈ కర్మాగార మరమ్మతుల కోసం సూచిస్తా ఉన్నారు. అసలు అక్కడ ఉన్న యాజమాన్యం ఏం చెప్తున్న విషయాలపై కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సంఘటన జరిగిన వెంటనే కూడా అక్కడున్న ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరారైంది కూడా చెప్తా ఉన్నారు. అక్కడున్న స్థానికులు అలాగే వారితో పాటు ఉన్న తోటి కార్మికులు కూడా అక్కడున్న వాళ్ళందరినీ ఎవరైతే గాయాల పాలయ్యారు 15 మంది వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ముందుగా తరలించడం, తర్వాత పోలీసులకు ఇన్వెస్ట్ చేయడం, ఎన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళే చేసింది కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే రిపేర్ గా చెప్తా ఉన్నది ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా బాయిలర్ గానీ అది మొత్తం కూడా 1300 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా హీట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ హీట్ లో కూడా హీట్ చేసిన పరిస్థితిలో నుంచి కూడా సిమెంట్ అనేది ఉత్పత్తి అవుతా ఉంది. ఇది మరమ్మతులు చేయించాలని ఎప్పటి నుంచో కూడా చెప్తా ఉన్నా కూడా పట్టించుకోవడం లేదనే ఆగ్రహం అయితే అక్కడ స్థానిక కార్మికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళ ప్రతినిధి కూడా పిలిచిన తర్వాత కేసుకు సంబంధించి నమోదు చేసి విచారణ మరింత లోతుగా చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.